సీనియస్ వార్తలకు స్వాగతం. నా పేరు జగన్నాథ్ రెడ్డి. తాండూరు పట్టణం ఇందిరానగర్లోని శ్రీ రామ మందిర దేవాలయ పునర్నిర్మాణ శంకుస్థాపనకు పెద్ద ఎత్తున రామ భక్తులు, పట్టణ ప్రజలు, నాయకులు తరలి రావాలని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ నెల 30 శుక్రవారం ఉదయం ఇందిరానగర్లోని రామ మందిర్ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించినట్లు వారు పేర్కొన్నారు. ఉదయం 8:41 నూతన మందిర నిర్మాణానికి వేద పండితులు, బ్రాహ్మణుల మంత్రోచ్చరణలతో పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా రామ మందిర్ పునర్నిర్మాణానికి దాతలు ముందుకు వచ్చి తమ వంతు సహకారం అందించాలని కోరారు. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై రామ్ జై శ్రీరామ్ జై రామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. జై శ్రీరామ్, వందే మాతరం, జై భారత్. ఇక్కడ ఇందిరానగర్లో రామ్ మందిర్ నిర్మాణానికి, పునర్నిర్మాణానికి రేపు ఉదయం 8:41 ముహూర్తం నిర్ణయించడమైంది. కావున తాండూరులో హిందూ బంధువులందరూ తప్పకుండా అందరూ అన్ని కుల సంఘాల వారికి మా తరఫున అందరికీ విజ్ఞప్తి చేస్తూ అందరూ తప్పకుండా రాగలరని, రేపు జరిగే శ్రీరాముని ఆలయ నిర్మాణానికి అందరూ హాజరు కావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్, జై భారత్, జై శ్రీరామ్. ఇందిరానగర్లో శ్రీ రామ మందిరం పురాణమైన మందిరం ఉండే అతి నిర్మాణం మళ్ళా కొత్తగా నిర్మించడానికి రేపు ఉదయం 7 గంటల నుంచి అందరు భక్తులు అందరూ రాయాలి. దయచేసి మా ఇంటికి అందరూ సహకారం చేయాలని మా యొక్క ఇందిరానగర్లో గల తాండూరు ఇందిరానగర్లో గల రామ మందిరాన్ని పునర్నిర్మాణం చేయడానికి ఆలయ కమిటీ వాళ్ళు నిర్ణయించినారు. దానికి అనుగుణంగా రేపు శంకుస్థాపన కార్యక్రమం చేపట్టబడుతుంది. ఈ కార్యక్రమం రేపు ఉదయం 7 గంటల నుండి 8:45 వరకు జరుగుతుంది. కావున భక్తాదులందరూ ఈ కార్యక్రమానికి హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయగలని కోరుతూ తమ ఈ ఆలయ నిర్మాణానికి కూడా తమ వంతు సహకారం అందించగలని కోరుతున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ రేపు తాండూరులో గల ఇందిరానగర్లో ఏకైక రామ మందిర పునర్నిర్మించుకోవడానికి ఇక్కడున్న కాలనీ పెద్దలు, తాండూరు వాసులందరూ ఆలయాన్ని నిర్మించుకోవాలని, నూతన ఆలయాన్ని నిర్మించాలని అనుకోవడం జరిగింది. అట్టి కార్యక్రమాన్ని రేపు పొద్దున 8:40 ముహూర్తం నిర్ణయించడం జరిగింది. శంకుస్థాపన, భూమి పూజ కార్యక్రమం శంకుస్థాపన జరుగుతున్నది. కావున హిందూ బంధువులందరూ అధిక సంఖ్యలో పాల్గొని ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమం దిగ్విజయం చేయాలని కోరుకుంటూ అందరి సహకారాలతో ఈ రామ మందిరాన్ని పునర్నిర్మించుకొని ఆ భగవంతుని సేవలో తరించాలని కోరుకుంటూ ఈ అవకాశం ధన్యవాదాలు తెలుపుతున్నాను. నేటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.